బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతించారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిధుల దుర్వినియోగం పైన విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. సో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. గవర్నర్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్, ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తూ ఉన్నాము. ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కేటీఆర్. దీంతో నిధుల దుర్వినియోగం పైన విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కేటీఆర్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇప్పుడు నిధుల దుర్వినియోగానికి సంబంధించి కేటీఆర్ ను విచారించుకోవచ్చని గవర్నర్ దగ్గర పిటిషన్ వేయడం జరిగింది. అయితే గవర్నర్ దీన్ని టేకప్ చేసి ఇప్పుడు కేటీఆర్ దీని విచారణకు హాజరు అవ్వచ్చు అనేటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెయిన్ గా ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి కేటీఆర్ గతంలో కూడా ఆయన విచారణను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతిని ఇచ్చారు. మెయిన్ గా నిధులు దుర్వినియోగం జరిగిందంటూ కూడా ఆరోపణలు వచ్చాయి ఈ కేసుకి సంబంధించి కేటీఆర్ పైన. దీంతో నిధుల దుర్వినియోగం పైన పరంగా కేసును విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి కూడా చాలా ఫాస్ట్ గా ఎంక్వైరీ అనేది జరుగుతోంది. గతంలో ఒకసారి కేటీఆర్ కూడా విచారణకు కూడా వచ్చారు. ఈ నేపథ్యంలోనే నిధుల దుర్వినియోగం అనేటువంటి అంశానికి సంబంధించి కూడా విచారణ జరపాలి అనేటువంటి వాదనను తెరపైకి వచ్చిన నేపథ్యంలో దీన్ని గవర్నర్ కి ఆయన విన్నవించడం జరిగింది. అయితే ఇప్పుడు గవర్నర్ కూడా డెసిషన్ తీసుకున్నారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఇక మరికొద్ది రోజుల్లోనే కేటీఆర్ దీనికి సంబంధించి ఆయన విచారణకు కూడా హాజరయ్యేటువంటి స్కోప్ కనిపిస్తోంది. తెలంగాణలోనే సెన్సేషన్ అయినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు కి సంబంధించి కేటీఆర్ కి మరో చుక్కెదురైందనే మనం చెప్పొచ్చు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి బిగ్ షాక్ వచ్చేలాగా గవర్నర్ ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో నిధుల దుర్వినియోగంకి సంబంధించి ఆయన విచారణ ఎదుర్కోవచ్చని చెప్పారు. మరింత అనాలిసిస్ మనకి అందించడానికి తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ మనకు అందుబాటులో ఉన్నారు. సో కళ్యాణ్, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే కేటీఆర్ కి ఇదొక బిగ్ షాక్ లాగానే మనం చూడొచ్చు. నిధుల దుర్వినియోగం ఫస్ట్ నుంచి ఉన్నది అని ఇప్పటికే పలు కోణాల్లో ఎంక్వైరీ కూడా చేశారు. ఆల్రెడీ ఆయన విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు గవర్నర్ ఇచ్చినటువంటి గ్రీన్ సిగ్నల్ తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? సంధ్య, ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్కి బిగ్ షాక్గా మనం చూడాలి. ఎందుకంటే ఏసీబీ విచారణ, అసలు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అనే విచారణకే అర్హత లేదంటూ ఇప్పటి నుంచి బీఆర్ఎస్ వాదిస్తూ వచ్చింది. ఎందుకంటే అందులో అవినీతి జరగలేదు. అవినీతి జరగనప్పుడు ఏసీబీ ఎలా విచారిస్తుంది అనేది బీఆర్ఎస్, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాదన. అయితే ఇప్పుడు గవర్నర్ స్వయంగా గవర్నర్కు గతంలో ప్రభుత్వం రాసింది దీనిపై ఏసీబీ విచారణకి ప్రాసిక్యూషన్కి అనుమతించాలని కోరుతూ అది గవర్నర్ దగ్గర చాలా రోజులుగా పెండింగ్లో ఉంది. ఈ విషయాన్ని మొన్నటి ఎన్నికలు, అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా ప్రశ్నిస్తూ వచ్చారు. అంటే గవర్నర్ ఎందుకు అనుమతించట్లేదు, ఏసీబీ విచారణకి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వట్లేదు ఏంటో అంటూ కూడా అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే రకంగా వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు. ఈరోజు దీనికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ విచారణకి గవర్నర్, ఏసీబీ ప్రాసిక్యూషన్కి గవర్నర్ అనుమతిస్తూ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కేటీఆర్ని గతంలో 2 సార్లు ఏసీబీ విచారించింది. మళ్ళీ ఏసీబీ విచారణకు పిలవచ్చు. విచారణ తర్వాత అరెస్టు చేస్తారా, ఇంకేం జరుగుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పలు సందర్భాల్లో గతంలో కూడా మనం చూసాం సంధ్య, కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏ నిమిషాన్నైనా అరెస్ట్ కావచ్చు, ఏ క్షణాన్నైనా అరెస్ట్ కావచ్చు అంటూ
బయటకు లీకేజీలు వచ్చాయి, మీడియాలో వచ్చాయి. బీఆర్ఎస్ కూడా అనుకుంటూ వచ్చింది ఖచ్చితంగా కేటీఆర్ను విచారణకు పిలుస్తారు, అరెస్ట్ చేస్తారు అంటూ కూడా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. అక్కడ కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన కూడా డిసెంబర్ 9తో పూర్తవుతుంది కాబట్టి 2 ఏళ్ల విజయోత్సవాలు కూడా జరుపుకున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ ఒకవేళ జరిగితే, అంటే ప్రాసిక్యూషన్ విచారణకు అనుమతించడం పెద్ద విశేషం కాదు, కానీ దాని తర్వాత అరెస్ట్ వరకు ఆ పరిణామాలు దారితీస్తే మాత్రం ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇబ్బందికర పరిణామంగానే చూడాలి. ఇది ఖచ్చితంగా 54 కోట్ల రూపాయల వ్యవహారం. ఇది ఫార్ములా ఈ కంపెనీకి, ఈ కార్వేస్కు సంబంధించిన కంపెనీతో ఎఫ్ఈఓతో ఒప్పందం చేసుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందంలో భాగంగా 54 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆ కంపెనీకి తరలించారనేది ప్రధాన అభియోగం. ఆ కంపెనీ అకౌంట్లో ఇప్పటికీ డబ్బులు ఉన్నాయి. ఆ 54 కోట్లను ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. దానిలో అసలు అవినీతి అనేది లేదు అనేది బీఆర్ఎస్ వాదన. ఈ రెండింటి మధ్య ఇప్పుడు గవర్నర్ ఏసీబీ విచారణకు అనుమతి ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఒక కీలక పరిణామం. తెలంగాణ రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏం జరగబోతుంది? కేటీఆర్ గతంలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు, కోర్టులో కూడా కేసేశారు. ఎక్కడైనా ఇది ఏసీబీ అనేది విచారణకి అర్హత లేదు అంటే వచ్చేది, కానీ కోర్టు విచారణకు క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ కూడా ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరగబోతుంది ఫార్ములా ఈ రేస్ కేసులో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. అటు కాళేశ్వరం కమిషన్ కూడా విచారణ పూర్తి చేసింది. ఆ కాళేశ్వరం కమిషన్ నివేదికపై స్టే ఉన్నప్పటికీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఆల్రెడీ సిబిఐకి ఇచ్చారు ఆ కేసుని. ఆ సిబిఐ కేసీఆర్, హరీష్ రావు వాళ్ళిద్దరిపై విచారణకు ఏ నిమిషానైనా రంగంలోకి దిగొచ్చు. ఇప్పుడు ఏసీబీ కేటీఆర్పై విచారణకు రంగంలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో అటు ముగ్గురు, అంటే బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురు చుట్టూ విచారణ ఉచ్చు బిగుస్తుంది. మరొక కీలక నాయకురాలు కవిత, ఆమె పార్టీ బయటకు వెళ్ళిపోయి బీఆర్ఎస్ పైనే ఆమె బాణాలు ఎక్కుపెడుతున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం అవినీతిపై ఆమె కూడా అవినీతి జరిగిందంటూ తెలిసి చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీని నుంచి ఎలా బీఆర్ఎస్ పార్టీ ఓవర్కమ్ అవుతుంది, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సిద్ధమవుతుంది, ఏసీబీ విచారణ నుంచి కేటీఆర్ ఎలా బయటకు వస్తారు, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ రంగంలోకి దిగితే అప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మనకు కనిపిస్తున్నాయి. కళ్యాణ్, అయితే ఇప్పటి వరకు కూడా ఏసీబీ విచారణకు కేటీఆర్ వచ్చినటువంటి ప్రతిసారి కూడా కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందని చెప్పడం, అదేవిధంగా కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ అంటే విచారణకు వెళ్లే ముందు ఆయన ఓపెన్ అప్ అయి ఏ నిమిషమైనా నన్ను అరెస్ట్ చేయొచ్చు, ఏముంది జైలుకు వెళ్ళి ఉంటాను, ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్ గా గవర్నర్ నుంచి ఇక్కడ అప్రూవల్ వచ్చేసింది, ప్రాసిక్యూషన్ కి కూడా వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో అంటే ఈ ప్రాసిక్యూషన్ కి ఎప్పుడు కేటీఆర్ పిలిచే ఛాన్సెస్ ఉండొచ్చు. ఆల్రెడీ ఈ కేసులో ఈడీ కూడా ఒకవైపు నుంచి దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది కదా. ఖచ్చితంగా అంటే గవర్నర్ అనుమతి ఇచ్చారు కాబట్టి ఇక విచారణ అనేది కాదు. విచారణ గవర్నర్ అనుమతి లేకుండా కూడా కేటీఆర్ విచారణ జరిగింది, ఎన్నిసార్లైనా జరగచ్చు. ఇప్పుడు గవర్నర్ అనుమతి కోరడంలో ప్రధాన ఉద్దేశం అరెస్టే. కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఒక రకంగా లైన్ క్లియర్ అయినట్టే ఇది మీనింగ్, దీని ఉద్దేశం. మళ్ళీ ఏసీబీ విచారణకు పిలిచి ఈసారి ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మీరు అన్నట్టు ఇది విదేశాలకు డబ్బు పంపిణీ కాబట్టి, విదేశాలకు డబ్బు తరలించారు కాబట్టి, ప్రభుత్వం నుంచి పంపినా ఏ రకంగా పంపినా డబ్బు పంపారు, అది ఇల్లీగల్గా వెళ్ళిందా లీగల్గా వెళ్ళిందా అని విచారించేందుకు ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా విచారణ జరుపుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏసీబీ రోల్ ఏంటి అనేది బీఆర్ఎస్ వాదనగా కనిపిస్తుంది. అంటే అవినీతి జరిగితే ఏసీబీ రావాలి, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు అనేది బీఆర్ఎస్ వాదన. అయితే ప్రభుత్వ వాదన కానీ కాంగ్రెస్ నేతలు కానీ చెప్తున్న మాట ఏంటంటే నేరుగా అవినీతి జరగకపోయినా ఏదైతే గ్రీన్కో కంపెనీ ముందుగా దీనిలో పెట్టుబడులు పెట్టి వెనక్కి వెళ్ళిందో ఆ కంపెనీ నుంచి ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున వచ్చాయి. అంటే 54 కోట్లు ప్రభుత్వం చెల్లించిన దానికి గ్రీన్కో కంపెనీ పరిహారంగా మిగిలిన డబ్బు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్కి అందించింది అనేది ప్రధాన వాదన. అయితే ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇల్లీగల్ కావు, ఏ కంపెనీ ఎవరికైనా ఇవ్వచ్చు. గ్రీన్కో కూడా ఓన్లీ బీఆర్ఎస్కే కాదు చాలా కంపెనీలకు ఇచ్చింది, కాబట్టి అందులో ఎలాంటి తప్పు లేదు అనేది బీఆర్ఎస్ వాదన. ఏదేమైనా మొత్తానికి విచారణ అనేది కేటీఆర్పై ఉచ్చు బిగుస్తుంది అని మనం చెప్పొచ్చు. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. ఈ విచారణ ద్వారా ఇందులో ఉన్న లూప్ హోల్స్ అన్ని బయటకు తీసుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా జూబ్లీహిల్స్ మొత్తం ఆ ఎన్నిక ప్రక్రియ కానీ ఎన్నిక ప్రచారం కానీ మొత్తం కేటీఆర్ కనుసన్నలోనే నడిచింది. బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చాలా ఎఫర్ట్ పెట్టారు అందులో.
ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో గెలవబోతున్నామనే ఒక రకమైన సంకేతాలు ఇచ్చారు. చివరి 7 రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే లోకల్ బాడీ ఎన్నికల్లో క్లియర్గా అడ్వాంటేజ్ కాంగ్రెస్కి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇదే సమయంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకుంటే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే అదేమైనా సింపతిగా మారి ఇంకా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందని ప్రభుత్వం భావిస్తుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దీనికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది. అయితే గవర్నర్ నుంచి మాత్రం క్లియరెన్స్ వచ్చింది కాబట్టి ఇక ఏసీబీ రంగంలోకి దిగి ఏ క్షణాన్నైనా కేటీఆర్ను విచారించే అవకాశం ఉంది. అవసరమైతే కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. సంధ్య, అయితే ఇప్పుడు గవర్నర్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్ కి సంబంధించి అంటే బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండొచ్చు కళ్యాణ్? ఖచ్చితంగా బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఏసీబీ అంటే అవినీతి అనేది లేదు అనేది బీఆర్ఎస్ పాయింట్గా ఉంది. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. తాము ప్రభుత్వం టు ఆ కంపెనీకి గవర్నమెంట్ నుంచి నేరుగా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. అది ఆన్లైన్లో బ్యాంకింగ్ ద్వారా చేసాం. అందులో ఏమన్నా ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే పద్ధతి ప్రకారం చేశారా, పద్ధతిని ఉల్లంఘించి చేశారా, నిబంధనలు ఉల్లంఘించి చేశారా, ఇలాంటి ఏమైనా ఉంటే ఉండొచ్చు. దానికి నాకేం సంబంధం అనేది కేటీఆర్ వాదన. అంటే ప్రొసీజర్ ల్యాబ్స్ అంటే కేటీఆర్ఏ దగ్గర ఉండి సంతకాలు చేసి ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయరు కాబట్టి అలా సంతకాలు చేసిన వాళ్ళు కానీ ఆ అధికారులు కానీ ఎవరైనా ఎక్కడైనా తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు. అది జరిగితే తప్పు ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి కానీ తనకేం సంబంధం, ప్రభుత్వ పరంగా తనకేమి సంబంధం అనేది కేటీఆర్ వాదన. అయితే ఆర్థిక శాఖ అనుమతి లేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది ప్రభుత్వ వాదనగా ఉంది ఇప్పటి వరకు. కాబట్టి రెండిట్లో కోర్టుల్లో ఏది నిలుస్తుంది, ఏ రకంగా కోర్టు నుంచి డైరెక్షన్ వస్తుందనేది చూడాలి. ఖచ్చితంగా మళ్ళీ కేటీఆర్ కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, ఆ ఛాన్స్ ఉంది. కానీ కేటీఆర్ని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తేనే కొంత సింపతి వస్తుంది, అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కూడా ఒక వాదన ఉంది. కాబట్టి ఏం చేస్తుంది బీఆర్ఎస్ అనేది మనం ఇప్పుడు చూడాలి. సంధ్య, కళ్యాణ్, అయితే మనం చూసినట్లయితే ఇప్పుడు మారుతున్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్ ని బేరేజ్ వేసుకొని బీఆర్ఎస్ అదేవిధంగా అంటే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ వీళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ కేసుల పరంపరను ఎలా చూడాలి? అంటే కమింగ్ డేస్ లో బీఆర్ఎస్ సిచ్యువేషన్ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా సంధ్య, ఇది పొలిటికల్ యాంగిల్. దీనికి ఎవరు అవునన్నా కాదన్నా పొలిటికల్ యాంగిల్లోకి వస్తుంది. అందులో అవినీతి జరిగిందా లేదా అనేది విచారణ జరుగుతుంది, ఆ తర్వాత శిక్షలు ఉంటాయి, అవి సెకండ్ పార్ట్. కానీ ఫస్ట్ విచారణకు ఆదేశించడం, దానిపై ఇప్పుడు ఈవెన్ కాళేశ్వరం కమిషన్ విచారణలో కూడా ఏం తేలింది అనే దానిపై రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈవెన్ బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అప్పుడు గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళారు. ఆయన స్వయంగా చెప్పిన మాట, ఆయన బీజేపీలో ఉన్నారు. అంటే బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఖచ్చితంగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఆ రెండు పార్టీల నేతల మధ్య కూడా బీఆర్ఎస్ నేతలు అమిత్ షా కానీ బండి సంజయ్ కానీ కాళేశ్వరం అంటే అవినీతి ప్రాజెక్ట్ అంటూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాళేశ్వరం బీఆర్ఎస్కి ఏటీఎంగా మారిందనే విమర్శలు కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. కానీ ఈటెల రాజేందర్ మాత్రం కాళేశ్వరం అవినీతి కోసం కట్టింది కాదు, అది ఖచ్చితంగా తెలంగాణను సస్యశ్యామలం చేసిందనే రకమైన వాదన కాళేశ్వరం కమిషన్ విచారణ ముందు వినిపించారు. మన మీడియా ముందు కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. కాబట్టి ఈ రకంగా కాళేశ్వరం కమిషన్ అనేది ఈటెల రాజేందర్ కూడా బిగుసుకునే అవకాశం ఉంది. అటు హరీష్ రావు ఇటు కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. అంటే ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఒకరు బీజేపీ నేతలు, అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా విచారణ జరపబోతున్నారు. వాళ్ళను బీఆర్ఎస్ పార్టీని డీఫేమ్ చేయడానికి కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా లేకుండా చేయడానికి కానీ ఈ విచారణ కమిషన్ను లేకుంటే ఈ నివేదికలను ప్రభుత్వం తీసుకుంటుంది, అవకాశంగా తీసుకుంటుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫార్ములా ఈ రేస్లో కూడా అలాంటి విమర్శ ఉన్నప్పటికీ ఖచ్చితంగా తప్పు ఎవరు చేసినా, అవినీతి ఎవరు చేసినా విచారణలో తేలుతుంది, విచారణలో దోషులకు శిక్ష పడుతుంది అనేది ప్రభుత్వ వాదనగా ఉంది. కాబట్టి ఇది పొలిటికల్ యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ విచారణ ఎప్పటి వరకు సాగుతుంది, ఏం జరుగుతుంది, విచారణలో చివరికి ఏం తేలబోతుంది అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలోని 3 కీలక నేతల చుట్టూ ఈ విచారణ జరుగుతుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు 3 కీలక నేతలే. ఈ 3 పార్టీకి 3 స్తంభాలుగా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆ 3 విచారణ ఎదుర్కోవడం అనేది ఖచ్చితంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొంత గందరగోళానికి దారితీస్తుంది. ఆ విచారణ నుంచి వాళ్ళు ఎలా బయటపడతారు, లేకుంటే శిక్షకు గురవుతారా, శిక్షించబడతారా, ఇదంతా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. కానీ ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ఒక రకంగా మార్గం క్లియర్ అయిందని చెప్పాలి. దీనిపై ఏసీబీ ఏ రకంగా ముందుకు పోతుంది, అరెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే లోకల్ బాడీ ఎన్నికలకు ఆల్రెడీ మొన్నటి క్యాబినెట్ మీటింగ్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 9కి 2 ఏళ్ళు పూర్తవుతాయి కాబట్టి ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు. అంటే డిసెంబర్లో ఎన్నికలు, డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది. ఆ లోపే ఈ విచారణ జరిపి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా,
అరెస్ట్ చేస్తే ఎన్ని రోజులు చేస్తారు, ఏం జరగబోతుంది, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్లుగా ఉండబోతున్నాయి. చూడాలి మనం సంధ్య. కళ్యాణ్, అయితే అసలు మొదటగా ఈ కేసు బయటకు వచ్చింది కేబినెట్ అనుమతి లేకుండా 54 కోట్లు ఎలా రిలీజ్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకుని గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా ఇందులో అవకతవకలు జరిగాయనే పాయింట్ని పట్టుకొని విచారణ అనేది మనం కంటిన్యూ చేస్తున్నాం. ఇందులో మనం చూసాము అంటే A1గా కేటీఆర్ని, A2గా అరవింద్ని కూడా ఉంచారు. ఇప్పుడే ఆయన దగ్గరికి సంబంధించి కొంత సమాచారాన్ని రేపట్టారు. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ కోర్ నుంచి ఇలా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి సమాచారం రాబట్టారు. కాబట్టి అంటే ఇప్పుడు కేటీఆర్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టబోతున్నారని మనం అనుకోవచ్చు. సంధ్య, కేటీఆర్ను కూడా ఇప్పటికే 2 సార్లు ఏసీబీ విచారించింది. ఆ సందర్భంగా ఆయన క్లారిటీగా చెప్పారు, ఇందులో ఎలాంటి అవినీతి లేదు, ఏమైనా ఉంటే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు, మనం ఇంతకుముందు చెప్పినట్టే ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండొచ్చు తప్ప తన పాత్ర తన ప్రమేయం ఏమీ లేదు. ఒకవేళ అధికారులు పంపిన అరవింద్ కుమార్ విషయంలో కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు, తన ఆదేశాల ప్రకారమే అరవింద్ కుమార్ వెళ్ళారని చెప్పారు. ఏం అధికారులపై కూడా ఆయన నెపం నెట్టలేదు. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ అప్రూవర్గా మారారు. అరవింద్ కుమార్ దీనికి సంబంధించిన అన్ని విషయాలు తెలిపారు. ఆయన సరెండర్ అయ్యారనే ఒక చర్చ బయట జరుగుతుంది. ఈవెన్ అరవింద్ కుమార్కి కీలక బాధ్యతలు ప్రభుత్వంలో ఇవ్వబోతున్నారనే ప్రచారం కూడా కొద్ది రోజులుగా ఉంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ కుమార్ ఏం చెప్తారు? కేటీఆర్ అరవింద్ కుమార్ మీద నెపం నెట్టలేదు, కానీ అరవింద్ కుమార్ కేటీఆర్ చెప్తేనే ఇవన్నీ చేశామని కేటీఆర్పై నెపం నెట్టితే మాత్రం కేటీఆర్ చుట్టూ మరింత ఉచ్చు బిగిసే అవకాశం ఉంది. కేటీఆర్ మాజీ మంత్రి, ఆయన ఎమ్మెల్యే కూడా, కాబట్టి గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి అవసరమైంది. లేదంటే గవర్నర్ అనుమతి కూడా లేదు, నేరుగా అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. సెప్టెంబర్ 9న గవర్నర్కు లేఖ రాసింది ఏసీబీ, దీనికి సంబంధించి ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వాలని. దాదాపు 70 రోజుల తర్వాత ఈరోజు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. ఈ కేసు డిసెంబర్ 9న, గత ఏడాది డిసెంబర్ 19న కేసు నమోదైంది. అంటే దాదాపు ఏడాది కాలం పాటు విచారణ జరిగింది, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఈ అన్ని పర్యవసనాల నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో 54.88 కోట్లు మొత్తం, దానికి సంబంధించి 55 కోట్లు అనుకోవచ్చు, 55 కోట్లకు సంబంధించిన పూర్తి వ్యవహారం, అంటే ఏ రకంగా డబ్బులు బదిలీ జరిగాయి, బదిలీ జరుగుతున్న క్రమంలో ప్రొసీజర్ పాటించారా లేదా, విదేశాలకు నిధులు పంపారు కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే బీఆర్ఎస్ కేటీఆర్ వాదన మాత్రం ఆ డబ్బులు ఆ కంపెనీ అకౌంట్లో ఉన్నాయి, వాటిని ఎప్పుడైనా ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ రకమైన ప్రొసీజర్ మాత్రం ఏది జరగలేదు. అంటే ఆ డబ్బులను వెనక్కి తెప్పించే ప్రక్రియ మాత్రం జరగలేదు. కానీ ఆ డబ్బులు ఎందుకు పంపారు, ఎలా పంపారు, దీని వెనుక ఏం జరిగింది, అందులో అవినీతి ఏంటి, గ్రీన్ కో ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వెనుక మర్మం ఏంటి, ఇలాంటి విచారణ అంతా ఇప్పటికే ఏసీబీ పూర్తి చేసింది. ఈసారి పిలిచి తమ వద్ద ఉన్న ఆధారాలు, తమ వద్ద ఉన్న సాక్ష్యాలు అన్నీ కూడా, ఈవెన్ అరవింద్ కుమార్ వాంగ్మూలం కూడా కేటీఆర్ ముందు పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కేటీఆర్పై ఛార్జ్ షీట్ కూడా ఏసీబీ దాఖలు చేయబోతుంది. ఆ ఛార్జ్ షీట్లో ఏ అంశాలు పెడుతుంది, ఏమేమి తప్పులు దొరికాయని పెడుతుంది, ఆ తర్వాత కేటీఆర్ని అదుపులోకి తీసుకుంటుందా, అరెస్ట్ చేస్తుందా, ఏం జరగబోతుంది అనేది మనం చూడాలి. సంధ్య. రైట్ కళ్యాణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్పుట్స్. అది మొత్తంగా ఫార్ములా ఈ కార్ రేస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.